అమరావతి ఈరోజు రాప్తాడు నియోజకవర్గంలో మన పార్లమెంట్లో అమరావతి బిల్లు పెట్టడం జరిగింది. అమరావతి ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు అమరావతి లేకోకుండా చెయ్యాలని 3 క్యాప్టెన్లను పెట్టి 3 నామాలు పెట్టి ప్రజలకి ఆ రోజు చేయడం జరిగింది. ఈరోజు నరేంద్ర మోడీ గారు, మన అమిత్ షా గారు, మన చంద్రబాబు నాయుడు గారు, మన లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఏ గవర్నమెంట్ వచ్చినా మన రాష్ట్రం బాగుండాలని చెప్పి ఈరోజు రాజధాని బిల్లు ఆమోదించడం జరిగింది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఆ రోజు నువ్వు చేసిన దుర్మార్గమైన పరిపాలన ఆ రోజు ప్రజలు ఎదుర్కోవడం జరిగింది. ఈరోజు మళ్ళా మన నరేంద్ర మోడీ గారు గుర్తించి ఇలాంటి దుర్మార్గులు ఎప్పటికైనా కానీ మళ్ళా రాజధాని లేకోకుండా చేస్తారని చెప్పి మన నారా చంద్రబాబు నాయుడు గారు దీని మీద రాజధాని ప్రజల మీద, రాష్ట్ర ప్రజల మీద అభిమానంతో ఈరోజు బిల్లు ఆమోదించడం జరిగింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు కానీ పార్లమెంట్లో వాళ్ళ ఎంపీలు కానీ దీన్ని తిరస్కరించడం జరిగింది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రాష్ట్రానికి నువ్వు 5 ఏళ్ళు చీడు పురుగులాగా ప్రజల్ని పీడించి రక్తం పిప్పి చేసినావు. అదే మళ్ళా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం డెవలప్మెంట్ అవుతూ పథకాలు అందజేస్తూ అభివృద్ధి జరుగుతూ చంద్రబాబు నాయుడు గారు మంచి పరిపాలన అందిస్తుంటే అది నువ్వు చూసి ఓరవలేక రాజధానిలో పైపులకి నిప్పు పెట్టించడం జరిగింది. ఇలాంటివి కాదు. ఆ రోజు నీ గవర్నమెంట్ వస్తానే ప్రజావేదిక కానీ కూల్చేయడం జరిగింది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మంచి పరిపాలన చేస్తుంటే అది నువ్వు చూసి ఓరవలేక ఈరోజు మళ్ళా దాన్ని బిల్లు అడ్డుకోవడం జరిగింది. ఎంత దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారి మీద. నువ్వు ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తే టీడీపీ నాయకులు తిప్పికొట్టేదానికి ఇలాంటివి కుట్రలు కృతంత్రాలు ఎన్ని చేసినా ఒకటే రాజధాని అని చెప్పి ఈరోజు రాప్తాడు నియోజకవర్గంలో సైనికుల్లాగా టీడీపీ నాయకులు కథం తొక్కడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకో, మళ్ళా రాబోయే 2029లో నువ్వేదో నేను మళ్ళా అధికారంలోకి వస్తే నేనేందో సినిమా చూపిస్తానంటున్నావు. ఆ సినిమా ఆల్రెడీగా నీకు 11 సీట్లకి ప్రజలు చూపించినారు. రాబోయే ఎలక్షన్లో ఆ 11 సీట్లు కానీ నీకు దక్కవు అని చెప్పి రాజధాని ప్రజలు మళ్ళా తీర్పు ఇవ్వడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకొని మళ్ళా నువ్వు ఏదేదో రాజధాని మీద గుర్రం జల్లరం జరుగుతుంది. ఇది మానుకొని ఈ మీడియా రూపకంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా.